ఫ్రెండ్స్, 33 ఏళ్ల వరుణ్ చక్రవర్తి లైఫ్ జర్నీ మనకు సినిమా స్క్రిప్ట్ లా అనిపిస్తుంది. ఒకప్పుడు సినిమా సెట్స్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా రోజుకి కేవలం 600 రూపాయలు సంపాదించే వరుణ్ జీవా సినిమా షూటింగ్ లో స్పాట్ బాయ్ లా ఎంట్రీ ఇచ్చాడు. కానీ అతని కథ ఇక్కడితో ఆగలేదు. మొదటి డిగ్రీ చేసి ఇంటీరియర్ డిజైనర్ గా 14,000 జీతంతో ఆఫీస్ జాబ్ స్టార్ట్ చేశాడు. కానీ ఎందుకో ఆ జాబ్ తనకు నచ్చలేదు. అందుకే మ్యూజిక్ లైక్ జంప్ చేసి గిటార్ నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. కానీ అది కూడా కుదరలేదు. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. కానీ 2016 వరదల్లో ఆ పెట్టుబడి మొత్తం కొట్టుకుపోయింది. అప్పుడు సినిమా రంగంలో అసిస్టెంట్ డైరెక్టర్ కావాలని కలలు కన్నాడు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేశాడు, కథలు రాశాడు, స్క్రిప్ట్లు రెడీ చేశాడు. కానీ స్క్రీన్ ప్లే మాయాజాలం అతని వల్ల కాలేదు. ఆ డ్రీమ్ కూడా ఫ్లాప్ అయింది. అన్ని ఫెయిల్ అయ్యాక వరుణ్ తన చిన్నప్పటి ప్యాషన్ క్రికెట్ని మళ్ళీ పట్టుకున్నాడు. టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్తో 12 కోట్ల కాంట్రాక్ట్తో ఉన్నాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో తన మిస్టరీ స్పిన్తో ప్రత్యర్థులను చిత్తు చేశాడు. ఇప్పుడు రోజుకి $300 అంటే సుమారు 25,600 రూపాయలు అలవెన్స్గా సంపాదిస్తున్నాడు. ఒకప్పటి 600 రూపాయలతో పోలిస్తే ఇది 4,200% జీతం ఎక్కువ. ఈ మాటలు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో అశ్విన్తో షేర్ చేసుకున్నాడు. నీ జీవితం ఒక అద్భుతమైన జర్నీ అని కూడా పొగిడాడు. తర్వాత వరుణ్ చెప్పాడు, అవకాశాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని సద్వినియోగం చేసుకోవడం మెయిన్ అని అన్నాడు. మరి ఈ స్టోరీ మీకు ఇన్స్పిరేషన్గా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు ఏ క్రికెటర్ లైఫ్ ఇన్స్పిరేషన్గా అనిపిస్తుందో కామెంట్ చేయండి.